హనుమాన్ జయంతి సందర్భంగా శ్రీ అంజనా ఆనియన్స్ అండ్ ట్రేడర్స్ వారి ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమం. ముఖ్య అతిథిగా శ్రీ నరసింహ సేవా వాహిని వ్యవస్థాపకులు డాక్టర్ కృష్ణ చైతన్య స్వామి. సుమారు 2000 మంది భక్తులకు అన్నప్రసాద వితరణ. వృద్ధాశ్రమంలోను మరియు గిరిజన ప్రాంతాల్లో హనుమాన్ దేవాలయంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమం. వాళ్ళు కనపడట్లేదు, మీరు ఒక లేచి అది వేయండి అన్ని అక్కడే అది వాడు మంచిగా వేస్తాను, మీరు కాళ్ళు అనే పాటికి కనపడట్లేదు. శ్రీరామదూతం శిరసా నమామి, శ్రీరామదూతం శిరసా నమామి, రామయ్య దూతం మనసా స్మరామి. ఓం శాంతి శాంతి శాంతి. ఆపదావమాత్రారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. సర్వమంగళమే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే మర్కటేశ మహోత్సాహ సర్వశోక నివారణ శత్రూన్ సంహర మాం రక్ష శ్రియం దాపయ మే ప్రభో. అత్యంత విశేషంగా వైశాఖ బహుళ దశమి పూర్వాభాద్ర నక్షత్రం శనివారం నాడు
స్వామి హనుమ ఆవిర్భవించారు అని చెప్పి మనకు శాస్త్రం చెప్తుంది. ఈ సంవత్సరం స్వామివారికి విశేషమైనటువంటి మంగళవారం దశమి పూర్వభద్ర నక్షత్రం ఈ యొక్క హనుమత్ జయంతి రావడం అనేటువంటిది అత్యంత విశేషమైనటువంటి శుభదినం. చాలా సంవత్సరాల నుంచి కూడా అత్యంత భక్తి శ్రద్ధలతోటి ఈ యొక్క హనుమాన్ జయంతి సందర్భంగా వివిధ ప్రాంతాలు వివిధ క్షేత్రాల నుంచి భద్రాద్రి దివ్యక్షేత్రానికి హనుమత్ దీక్షాపరులు రామ కార్యంతో పాటుగా హనుమత్ దీక్షను స్వీకరించి ఈ యొక్క ఆంజనేయ స్వామి వారి దర్శనాన్ని, అదేవిధంగా భద్రాద్రి సీతారామచంద్ర స్వామి వారి యొక్క దివ్య దర్శనానికి వచ్చేటువంటి భగవద్బంధువులకి కూడా కొన్ని వేలాది మందికి మనం సాకేతపురి ఈ యొక్క గ్రామంలో శ్రీ అంజనా ఆనియన్స్ వారి ఆధ్వర్యంలో, శ్రీనృసింహ సేవావాహిని వారి ఆధ్వర్యంలో అత్యంత భక్తి శ్రద్ధలతోటి కొన్ని వేలాది మందికి అన్నప్రసాదాన్ని చాలా వైభవపేతంగా అందిస్తున్నటువంటి వాళ్ళు ఒక దివ్య దంపతులని మనం చెప్పచ్చు. ఎందుకంటే స్వామి అనుగ్రహం, రామానుగ్రహం ఉంటేనే మనం ఇవన్నీ కూడా చేయగలం. ఆంజనేయ స్వామి వారి యొక్క సేవ చేస్తున్నామంటే రాముడి యొక్క కృపా కటాక్షాలు పరిపూర్ణంగా మన పైన ఉంటేనే ఈ యొక్క సాధ్యమయ్యేటువంటి పని. నాగరత్నం అదేవిధంగా దేవి దంపతులు చాలా వైభవపేతంగా ఈ యొక్క ఆంజనేయ స్వామి వారి యొక్క జయంతి మహోత్సవం సందర్భంగా అదేవిధంగా ఇక్కడ అన్నదానం చేయడంతో పాటుగా కొన్ని గిరిజన గ్రామాల్లో మనం నృసింహ సేవావాహిని వారి ఆధ్వర్యంలో ప్రారంభించినటువంటి హనుమాన్ ఆలయాలకు కూడా ఇక్కడి నుంచి అన్నప్రసాదాన్ని అందించడం, అదేవిధంగా భద్రాద్రి దివ్యక్షేత్రంలో ఉండేటువంటి ఒక అనాథాశ్రమానికి, వృద్ధాశ్రమానికి కూడా ఇక్కడ నుంచి అన్నప్రసాదాన్ని అందించడం, ఇవన్నీ కూడా చాలా విశేషమైనటువంటి పని. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా, అంటే దాతలు కావచ్చు, సేవకులు కావచ్చు, వీళ్ళందరికీ కూడా భద్రాద్రి సీతారామచంద్ర స్వామి వారి యొక్క కృపా కటాక్షాలు ఎప్పుడు ఉండాలని ప్రార్థిస్తూ సర్వేజన శుక్నోభవంతు. ఇక్కడ ఉండాలి పంపించాడు ఇక్కడ కూడా ఫోన్ లాస్ట్ పెట్టు, వైట్ రైస్ లాస్ట్ పెట్టాలి, ముందు పెట్టకూడదు అన్నంలో పక్కనలో. Gracias.